కృష్ణా జలాల పరిరక్షణ కోసం నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో నిర్వహించే బహిరంగ సభకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల వాహనాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్. జై తెలంగాణ. ఈరోజు మా కేసీఆర్ గారు మా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చెలో నల్గొండ అని ఒక పిలిపించినందుకు యావత్ సిటీ అంతా కూడా అన్ని డివిజన్ల నుండి అన్ని కాన్స్టిట్యున్సీల నుండి వేలాదిగా కార్లలో బయలుదేరుతున్నాము నల్గొండకి. ఎందుకంటే 2 నెలల్లో వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆల్రెడీ విశ్వసనీయత పోయింది వాళ్ళకి. ఎందుకంటే 10 సంవత్సరాల నుండి కూడా ఈ కృష్ణా జలాలని కాపాడుకుని ఈ కృష్ణా జలాలు ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా మా ముఖ్యమంత్రి గారు అడ్డుది ఏమైనా పర్లేదు, కేసీఆర్ సచ్చినా పర్లేదు, కానీ నా నీళ్ళను మాత్రం ఇయ్యను, నా వాటను మాత్రం ఇయ్యనని ఒక వ్యక్తి ఉండగా 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 నెలలకి ఈ కృష్ణా జలాల వాటను అప్పచెప్పడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం తెలంగాణ రాష్ట్రాలకు అందరికీ. ఎందుకంటే అసలు రాష్ట్రం ఏర్పడింది నీళ్లు నియమాలు నిధుల పైన. దీంట్లో నీళ్లు అనేది చాలా ప్రత్యేకమైన ఘట్టం. ఇటువంటి దాంట్లో కూడా అన్యాయం జరుగుతుంటే కూడా నిన్న కూడా అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప వాళ్ళు చేసిన తప్పుని ఎక్కడ ఒప్పుకోకుండా దాంతోపాటు బుల్డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇటువంటివన్నీ అరగట్టాలంటే కేసీఆర్ గారి శ్రీరామ రక్ష తెలంగాణ రాష్ట్రానికి వారు ఇచ్చిన ఒక్క పిలుపు మేరకి ఇదే కాదు, ఇంతకుముందు ఎన్ని పోరాటాలు చేస్తారో దానికన్నా రెట్టింపు పోరాటాలు చేయడానికి కూడా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి నుండి మొదలైంది. కేసీఆర్ గారు ఇప్పుడు ఈ మొదటి అడుగుతోనే సగం విజయం సాధించినారు. ఆల్రెడీ నేను అసెంబ్లీలో కూడా యూటర్న్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మా పైన బురద చల్లడం కన్నా ముందు మీరు క్లారిటీ ఇవ్వండి. ఎందుకు ఒప్పుకున్నారు? మీరు మొన్న జనవరిలో అయిన మీటింగ్లో పోయి ఎందుకు ఒప్పుకున్నారు? ఎందుకు ఇద్దాం అనుకున్నారు? మా కాంపోనెంట్స్ అప్పచెప్తామని ఎందుకు రాసిచ్చినారు లెటరు? ఆ విషయం పైన క్లారిటీ ఇవ్వమంటే బుల్డౌజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇవన్నీ మీ పప్పులు ఉడకవు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరైనా కాపాడాలంటే మా కేసీఆర్ గారే కాపాడాలి. ఆయన పిలుపు మేరకి లక్షలాదిగా ఈరోజు నల్గొండలో అందరూ కూడా చేరుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ సిటీ నుండి ప్రత్యేకంగా శ్రీనివాస్ యాదవ్ గారు మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్యేలు అందరి సహకారంతో దాదాపుగా 2-3 వేల కార్లు తీసుకొని మేము నల్గొండకు బయలుదేరబోతున్నాము. ఇప్పుడు కూడా అడ్డంకులు ఏర్పడించడానికి మేమందరము రెడీ ఉన్నప్పటికీ కూడా సీఎం గారు కాన్వాయ్ అవుతుంది, ఆ కాన్వాయ్ అవుతుంది, ఈ కాన్వాయ్ అవుతుంది, మేము అన్ని చూడనివి కావు ఇవన్నీ. అయినప్పటికీ సమయంతో మేము ఉన్నాము. ఎందుకంటే ప్రోగ్రామ్ సక్సెస్ కావాలనేది మా ఉద్దేశం. మేము ఎక్కడో గలాట చేసుకోనో ఇబ్బంది పెట్టాలనేది మా ఆలోచన కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు